వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనం మల్కాజ్గిరిలో పార్లమెంట్ చూసుకున్నట్లయితే దేశంలో అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి ఈటల రాజేందర్ గారు అయితే బరిలో నిల్చోవడం అయితే జరిగింది. మనతో మాట్లాడడానికి అయితే ఎల్బీ నగర్ ఇన్ఛార్జి శ్యామ రంగారెడ్డి అన్నగారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్కారం నమస్కారం. అన్న ఇప్పటివరకు అయితే బీజేపీ జెండా మల్కాజ్గిరిలో ఎగరలేదు. ఇప్పుడు ఏ విధంగా ఎగురుతుందని అనుకుంటారు? మల్కాజ్గిరిలో బీజేపీ జెండానే ఎగురుతుంది. ఎందుకు ఎగురుతుందంటే ఈరోజు రెండు పర్యాయములు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన దక్షత కానీ వారు దేశాన్ని అభివృద్ధిలో ఏ విధంగా ఉరకలు తిప్పించారు, అదేవిధంగా మన కరోనా టైంలో కావచ్చు, లేకపోతే ఈరోజు ఆర్థిక మద్యం విషయంలో కానీ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా మన కరోనా బారిన విలువలాడిపోతే దేశాన్ని సమగ్రంగా పటిష్టంగా ఎక్కడ కూడా ఆర్థికంగా వెనుకబడకుండా అన్ని విధాల సంస్కరణ తీసుకొచ్చేసి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన గొప్ప నాయకుడుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నా కుటుంబం బాగున్నా, నా దేశం బాగుండాలంటే, నా రాష్ట్రం బాగుండాలంటే, ముఖ్యంగా నా కుటుంబం బాగుండాలంటే దేశ విదేశాల్లో కూడా ఈరోజు చదువుకున్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, గర్వంగా ఈరోజు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, మా నాయకత్వం ఉంది ఈరోజు భారతదేశంలో, మా నాయకుడు నరేంద్ర మోడీ చెప్పుకొని గర్వంగా తలెత్తుకొని విధంగా. ఒకప్పుడు మీకు అందరూ తెలుసు, ఒకప్పుడు అమెరికా పోవాలంటే అప్పుడు అబ్దుల్ కలాం గారిని కానీ నాయకులు ఏ విధంగా కించపరిచే అవమానపరిచే విధంగా వాళ్ళు మా ప్రోటోకాల్ అని చెప్పి అలా ఆ విధంగా చేశారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఏ విధంగా రెడ్ కార్పెట్ వేసి వారు ఆహ్వానించడం కానీ, అంటే ప్రపంచ దేశాల్లో ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని గురించి ప్రస్తావించింది ఏ నాయకుని కూడా ప్రసంగం పూర్తిగా పరిస్థితులు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా భారతదేశంలో మళ్ళీ అభివృద్ధి ఇదే విధంగా నడవాలన్నా కానీ దేశాన్ని ఇప్పుడు ఆర్థికంగా 5వ స్థానంలో ఉన్న దేశాన్ని 3వ స్థానం చేర్చిన విషయం కానీ మళ్ళీ పటిష్టంగా ఉండాలంటే దేశం అనేది అభివృద్ధి చెందాలంటే అసలు మోడీ గారి నాయకత్వం అవుతుంది. ముఖ్యంగా భద్రత విషయంలో ఇక్కడనే మా ఇల్మా నియోజకవర్గంలోనే గతంలో కాంగ్రెస్ హయాంలో గూగుల్ చాట్లు అయినప్పుడు ఇక్కడ బాంబులు పేలింది సాయిబాబా టెంపుల్ కానీ, అదేవిధంగా దిల్సుఖ్నగర్ల టీ స్టాల్ దగ్గర కానీ. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఎక్కడ కూడా బాంబు పేలులు కానీ, ఎక్కడ ఉగ్రవాదుల కదలికలు కానీ ఇక్కడ కూడా అరికట్టడం కానీ దేశ భద్రతలో ప్రధాన విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఉపాధి విషయాల్లో కూడా ఈరోజు అన్ని వర్గాలకు ఉపాధి వచ్చే విధంగా, ముఖ్యంగా యువతకు అన్ని విధాలు ఉపాధి వచ్చే విధంగా కార్యక్రమం ముందు పోతుంది. కాబట్టి ఈ విధంగా ఇది మినీ ఇండియా లాంటిది. ముఖ్యంగా మల్కాజ్గిరి అన్ని రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా అత్యధికంగా చదువుకున్న మేధావులు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఇది ఎలిమినా నియోజకవర్గం నుంచే ఖచ్చితంగా భారీ మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది నాకు తెలిసితే 5 లక్షల పైన మెజార్టీతోని గెలబోతా ఉన్నాము. మంచి మూమెంట్ ఉన్నది. ఎక్కడ పోయినా కానీ ఈరోజు తండోపతండాలుగా ఎవరిని పరిగెత్తినా ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఉండాలి, మేము నాయకత్వం బలపరుస్తున్నామని చెప్పి ముందుకొస్తున్న ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం నుంచి ఈ రాష్ట్రానికి ఏ విధంగా సర్వీస్ చేశాడు. అసలు ఈటల రాజేందర్ గారు అంటే తెలియని వ్యక్తులు లేరు. ఏదో మీటింగ్ పెడుతున్నామంటే మేము కార్యకర్తలు చెప్పే తక్కువ వాళ్ళ ఫాలోవర్స్ కానీ వారి యొక్క అభిమానులు కానీ తల్లి వచ్చేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మంచి పేరున్న నాయకుడు, మచ్చలేని నాయకుడు, మంచి పాలన ప్రపక్తున్న నాయకుడు, అందరినీ ఎవరు పిలిచినా మన రిసీవ్ చేసుకునే విధంగా పలకరించి అందరికీ సహాయపడే విధంగా కార్యాచరణ చేసిన నాయకుడు. కాబట్టి అందరూ కూడా అరే మంచి నాయకుడు అసలు మన ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాలని ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఏదైతే ప్రభావితం ఉందో అంతకన్నా అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా అదే ప్రభావం ఉంది. కాబట్టి ఇద్దరి కలకతోని ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంటు భారీ మేరకు గెలిపోతాం. ఇంకోటన్నా సిట్టింగ్ ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు సీఎంగా గారు ఉన్నారు. అదేమన్నా ప్రభావితం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్తారు కానీ చేతులు ఏముండదు. లాస్ట్ టైం నేను తెలుగుదేశంలో ఉన్న గతంలో ఎలక్షన్స్ అప్పుడు నేనే చెప్తున్నా ఉన్నాను. ఆయన కేవలము ఆ రోజు అందరము ఏ విధంగా అయితే కొడంగల్లో ఓడిపోయిండో ఆ రోజు ఉన్న కేసీఆర్ వ్యతిరేకతతోని ఖచ్చితంగా ఓ ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్న నాయకుడు ఉండాలని చెప్పేసి మేము అందరం కలిసి పనిచేసినాం ఆ రోజు. కానీ మేము పనిచేసిన వరకే ఉంది. కానీ ఎక్కడ కూడా ఆయన ఇంతవరకు అసెంబ్లీలో పార్లమెంట్లో కానీ ఈ 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా సందర్శించిన కానీ ఆయన వచ్చి తిరిగిన విషయం కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఎవరైనా కుటుంబాన్ని ఎవరినైనా నాయకుని కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రాంతాల్లో అసోసియేషన్లను కాను, లేదా కాలనీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా అభివృద్ధిలో ఎక్కడ కూడా భాగస్వామ్యం పంచుకోలేదు. ఎక్కడ కూడా దీ విషయంలో డెవలప్మెంట్ విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు, ఎక్కడ కూడా పనిచేయలేదు. కాబట్టి అలాంటి నాయకుని ప్రభావం ఏమీ లేదు, కేవలము మాటలతోనే జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారంకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యతిరేకత వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో ఉందో ఎగలబెడతానే ఏం రాలేదు.
మోసపూరిత హామీలతో 90 రోజులనే వాళ్ళ 100 రోజుల్లో బయటపడదు మొత్తం. ఏ విధంగా అయితే గ్యారెంటీల పేరుతో ఇట్లా మోసం చేసి వచ్చారో ఇప్పుడు ఏ గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు అదో ఇదో చెప్పి తప్పించుకుని పని చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నిజ స్వరూపం ఖచ్చితంగా రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక కాంగ్రెస్ నిజ స్వరూపం కూడా బయటపడుతుంది. నరేంద్ర మోడీ గారు అయితే 400 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అవేం రావు, మా ఎంపీ ఇప్పుడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారని చెప్తా ఉన్నారు. వాటి మీద మీరేమంటారు? వాళ్ళు పగడగలు గంటారంట, పగటి కళలు గంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారు అంటే ఒక దైవాంత సముద్రుడబ్బా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇక్కడ, రాహుల్ గాంధీ ఇక్కడ, నగకు నాగలు ఉన్న తేడా ఉంటుంది. ఖచ్చితంగా దీనిలో ఎవ్వరు ఏదన్నా కానీ 400 సీట్ దాటవలసిందే. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మరొకసారి మూడోసారి ప్రధాని అవుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయితేనే మా దేశం సురక్షిత ఉంటుంది, మేమంతా సురక్షితం అంటే ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి ఆ విధంగా భావన వస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా గతంలో మనము 2004 కానీ 2014 కానీ 14 పూర్వం 2 పర్యాయంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది. ఏ విధంగా 2G స్కామ్ కావచ్చు, ఎన్ని స్కామ్లు బయటపడ్డాయో మనం చూసినాం అందరం. లక్షల కోట్ల స్కామ్లు బయటపడ్డాయి. మరి 2014 నుంచి ఈరోజు ఈ 10 సంవత్సరాల వరకు, ఈ 2024 వరకు ఎక్కడైనా ఒక స్కామ్ కానీ, ఎక్కడైనా అవినీతి పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా ఏ మంత్రి కానీ ఎవరైనా కానీ ఇక్కడ వచ్చింది, అక్కడన్నా ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటారా? కాబట్టి ఏంటంటే ఇది కేవలం ఏంటంటే వాళ్ళు మాటలు చెప్పేసి వాళ్ళు ఏదో మిస్మరేజ్ చేయాలే ఆలోచన ఉన్నారు తప్ప ఇది ఖచ్చితంగా ఇది నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమవుతుంది. వారే ఇన్ని సంస్కరణలు ఇచ్చారండి. ఎక్కడ దేశము, ఎక్కడ ఉన్న వాళ్ళం ఎక్కడ వచ్చినాం ఈరోజు. ఇక్కడ ఈ ప్రపంచ దేశాలనే శాసిస్తూ ఉన్నారు. చూశారు మొన్న మీరు రష్యా కానీ, అదేవిధంగా ఉక్రెయిన్ వారిలో ఏ ప్రపంచ దేశాలు ఎవరన్నా యుద్ధం ఆపేసి మన విజయాన్ని తీసుకొస్తానని 2 దేశాల ప్రెసిడెంట్తో మాట్లాడి ఆపిన సందర్భంగానే ఇప్పుడు ఊహించగలుగుతామా? ఊహకంతుంది. అంటే అలాంటి నాయకత్వం ఉన్నందుకు గర్వించాలి ఇది దేశంలో. కాబట్టి అంత నాయకత్వము మనకు ఇది భావితరాలకు కూడా ఇది ఒక భవిష్యత్తు నిర్మాణం అయ్యే నాయకత్వం. కానీ నాయకత్వాన్ని ముఖ్యంగా యువకులు కానీ చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా ఈరోజు అన్ని తరగతుల వారు, అన్ని తెగల వారు అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తారు. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 400 సీట్లు దాటుతాడు. ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి ప్రధాని అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే నరేంద్ర మోడీ ఈడీ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉసుగొల్పి పద్ధతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైకి పంపిస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు కదా, దాని మీద మీరే ఆడలేక గజలు మోగుతున్నాయని వారి ప్రభావం తగ్గిపోయింది, వాళ్ళు ఎట్లా అవుతలేరు అని చెప్పేసి ఆరోపణ చేయడానికి ఏం లేదు. కాబట్టి ఈడీ అని కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ పని వాళ్ళు చూస్తూ పోతూ ఉన్నారు. దాన్ని వీళ్ళు ఏంటంటే చెప్పడానికి కానీ అంటానికి కానీ ఇంకేం లేవు. కాబట్టి ఈరోజు ఈడీ అని లేకపోతే సిబిఐ అని చెప్పి, ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం సంస్థ అది, ఒక స్వచ్ఛంద సంస్థ అది, కేంద్ర ప్రభుత్వం కాదు కదా. కానీ దాన్ని ఇప్పుడు ప్రభుత్వము ఏ సమస్య పైన సమస్య తీసుకుపోతూ ఉంటుంది. ఈడీ వాళ్ళ సమానం చెప్పదు. దానికి ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉన్నాయి, దాని మీద న్యాయ విచారణ సంస్థలు ఉన్నాయి. ఏదో నీకు తప్పు జరుగుతాయి, నీకు తప్పు ఆరోపణ చేస్తే నువ్వు పోయి కోర్టులో ప్రూవ్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరిగినవి చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏది కూడా ఈరోజు ఒక స్కామ్ కానీ, ఒక ఆరోపణ కానీ చెప్పడానికి ఏం లేదు. కాబట్టి కేవలం ఏంటంటే ఈ విధంగా తప్పుడు ఆరోపణలతో ఈడీతో చేస్తుండ్రు, ఇన్కమ్ ట్యాక్స్ చేస్తుండ్రు, లేదా సిబిఐ చేతిలో గుప్పిలు పెట్టుకుని ఇట్లా వాళ్ళు ఏమీ దొరకక ఇది ఒక సాకు పెట్టుకొని చెప్తా ఉన్నారు వాళ్ళు తప్ప ఇది జరిగింది ఏం లేదు. లాస్ట్గా మల్కాజ్గిరి ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటారు? ఖచ్చితంగా మల్కాజ్గిరి ప్రజలు కానీ, ఎల్బీనగర్ ప్రజలు ముఖ్యంగా విజ్ఞులు చాలామంది ఇక్కడ అంతా మేధావులు ఉన్నారు. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఒక మినీ భారత్ లాంటిది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు కానీ, ఈరోజు అన్ని ప్రాంతాల ప్రజలు కానీ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో అతి విశాలమైన పార్లమెంటు, 38 లక్షల ఓటర్స్ ఉన్న పార్లమెంటు. కాబట్టి ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా మేధావులందరూ ఆలోచన చేయాలి. ఎవరి నాయకత్వంలో ఈరోజు దేశం భద్రతంగా ఉన్నది, మన కుటుంబాలు భద్రత ఉన్నది, మన దేశం అభివృద్ధి అవుతుంది. ముందు దేశాన్ని గౌరవించే వ్యక్తిని, దేశమే నా కుటుంబంగా భావించి ఈరోజు అన్ని కుటుంబాలు నా కుటుంబ సభ్యులుగా భావించే వ్యక్తి కావాలన్నా, లేదా స్వార్థపూరితమైన కుటుంబ రాజకీయాలు రావాలన్నా ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకున్న సందర్భం కానీ ఆ అవకాశం వచ్చింది, ఇప్పుడు అవసరం వచ్చింది. కాబట్టి ఆలోచన చేసుకొని ఖచ్చితంగా దేశం కోసం పనిచేసే వ్యక్తిని గుర్తించవలసిందిగా, దేశ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ఎల్బీ నగర్ కావచ్చు, లేదా మల్కాజ్గిరి ప్రజలకు మొత్తం కూడా పేరునే విజ్ఞప్తి చేస్తాను.